నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి 5 సంతకాలు చేయడం జరిగింది. అందులో కూడా మెగా డిఎస్సి, అదేవిధంగా అన్నా క్యాంటీన్స్, ఆ తర్వాత మనం వృద్ధా పింఛన్ తీసుకున్నట్లుగానైతే ₹1000 ఎక్స్‌ట్రాగా 4000 ఇవ్వడం గానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం గానీ, సో 5 విధాలైనటువంటి సంతకాలని చేయడం జరిగిందనమాట. సో దాని పట్ల ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగున్నారా సార్? ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు తిరుపతి నాయుడు, కిలారి తిరుపతి నాయుడు. ఓకే సార్. ఇప్పుడు మొట్టమొదటిసారిగా మనం చూసుకున్నట్లుగానైతే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, అదేవిధంగా వృద్ధులకి పెన్షన్స్‌కి సంబంధించి స్కీమ్స్ ₹1000 పెంచడం కావచ్చు, మెగా డిఎస్సీ కావచ్చు, ఇలాగ అనేక రకాల 5 రకాలైనటువంటి సంతకాలు చేశారు. వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ 5 పథకాలు గూడా ప్రజలు 100కి 90 మంది అసలు ఒక దేవుడొచ్చి మాకు వరాలిచ్చాడా అనే ఫీలింగ్‌లో ఉన్నారు. కారణం ఏందంటే రూ. 5 భోజనం. ఒక మనిషికి రూ. 450కి ఒక నెల భోజనం 3 పూటలు తినేదానికి ఒక కారకుడు. ఆ! అది చిన్న విషయం కాదు. రోజు పేదలు 1,00,000 మంది తింటారు మినిమం మన ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాల్లో. అది చిన్న పథకం కాదు. రూ. 5 అసలు రూ. 5 కాగితాలు లేవు ఇప్పుడు. బిళ్ళలుండయి. అయి వడ్డీకి కూడా డిమాండ్ వస్తుంది రాబోయే రోజుల్లో. ఆ పథకాన్ని ఎవరు అబ్జెక్షన్ పెట్టే పథకం కాదు. నిజంగా అతన్ని ఒక విధంగా అన్నం 3 పూటల అన్నం తినేవాళ్ళు ఏంటంటే దేవుడి కింద భావిస్తారు. ఆ పథకంలో వరకి. ఈ ల్యాండ్ టైటిల్ అన్నారు. పోయిన ప్రభుత్వం చేసిన చిన్న తప్పే ఇతనికి అదృష్టం మాదిరి ఈ ప్రభుత్వానికి కలిసొచ్చింది. ప్రతి ఒక్కరు కూడా నాకు కూడా ఉంది 10 ఎకరాలు. దాంట్లో వచ్చి పాస్‌బుక్‌లో వచ్చి జగన్ బొమ్మ 2 దిక్కులేసాడు. అంతకుముందు లేదు. అంతకుముందు గవర్నమెంట్ ఎంబ్లమ్ ఉండేది పుస్తకాల మీద. అదేంటంటే ఒక విధమైన నేను చదువుకున్నోడిని నేనే ఏమన్నా నాదేమన్నా కొట్టేస్తరా? లేకపోతే నా ఎత్తుకొని బ్యాంకులో కుదవబెడతారా గవర్నమెంటు అని ఒక ఫీలింగ్ ఉంది. అట్లా మాలోని చదువుకున్నోళ్ళు ఆ ఫీలింగ్ ఉంటే, చదువు లేని రైతులు ఏ ఫీలింగ్ ఉంటది? అందువలన అది మంచిది. ఈ అతను తీసేయటం మటుకు మా ఆస్తి మా దగ్గర ఉంది అనే భరోసా రైతుల్లో కల్పించాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ₹1000 పెంచి ఏదైతే పేదవారికి పెన్షన్ ఇస్తున్నారో, సో ఇప్పుడు ₹4000 చేస్తున్న దాఖలాలు, అదేవిధంగా ఫస్ట్ ఈ నెలలో నెక్స్ట్ మంత్‌లో వచ్చేది 7000 వస్తుంది. దాని పట్ల ఏమంటారు? ఇది అంటే ప్రజల్లో ఇది మరీ సోమరపోతున్న ఒక టైప్ అని తీసుకొచ్చారు గానీ, ఎందుకంటే అతను సంపాదిస్తాడు, ఖర్చు పెడతాడు. సంపాదించేవాడు ఖర్చు పెట్టినందువలన ఎప్పుడు కూడా ఒక ఇంట్లో ఒక పెత్తనం ఇంట్లో ఒకటి చేస్తున్నప్పుడు వాడు నెలకి 20,000 సంపాదిస్తా 15,000 ఖర్చు పెడితే ఇల్లు నాశనం కాదు. 20,000 అప్పు తెచ్చి 19,000 ఖర్చు పెట్టినా ఆ ఇల్లు కొన్ని రోజులకు నాశనం అవుద్ది. అట్ట కాకుండా అతను సమర్థుడు. వచ్చే సీఎం సమర్థుడు. ₹10 తేగలుగుతాడు, ₹10 సంక్షేమానికి పెట్టగలుగుతాడు. ఇటు రోడ్లు బాగు చేస్తాడు. ప్రతిదీ ఏది ఏ లెవెల్‌లో ఉండాలో ఆ లెవెల్‌లోనే పెడతాడు. ఒకరిని ఎక్కువగా చూడడు, ఒకరిని తక్కువగా చూడడు. ఎందుకంటే పరిపాలన దక్షుడు, తెలివి కల్లోడు కాబట్టి తెలివి కల్లోడు ఉన్నప్పుడు ఆ పరిపాలన కూడా శుద్ధంగా జరగద్దు. సో అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ దగ్గరికి, అదేవిధంగా ఈ పథకాల పైన కొద్దో గొప్పల నాలెడ్జ్ ఉన్న వాళ్ళ దగ్గరకైతే ఈరోజు మనం ఇచ్చేసి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరుగుతుంది. సో గతంలో మనం చూసుకున్నట్లుగానైతే ఏదైతే మనకి నెల్లూరు జిల్లాకు సంబంధించి పరిసర ప్రాంతాలు అంటే విలేజెస్, పల్లెటూర్లు కావచ్చు, అక్కడికి వెళ్ళి కొంతమంది దగ్గర మనం పర్సనల్ ఒపీనియన్ కనుక్కోవడం జరిగింది ఈ పథకాల పైన, ఆ 5 సంతకాల పైన. సో ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే కొంతమంది ఎడ్యుకేటెడ్స్ దగ్గరకు మనం వచ్చినాం అనమాట. ఏంటంటే సమాజం పైన బాగా అవగాహన ఉన్నటువంటి వాళ్ళ మీద, అంటే వాళ్ళ దగ్గర ఈ వాయిస్లు అనేది మనం ఈరోజు స్వీకరించడం జరుగుతుంది. సో ఒకసారి చూద్దాం. సార్ నమస్తే సార్. ఏం పేరు సార్ మీ పేరు? ఉన్నా సుబ్రహ్మణ్యం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సువర్ణ మీడియాకి కంగ్రాచులేషన్ చెప్పాలి. ఎందుకంటే మీరు యొక్క సర్వేకి థ్యాంక్స్ అండి. అలాగే మీరు అడిగే స్కీమ్స్ అడుగుతున్నారు మెయిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నా క్యాంటీన్ అనేది కార్మికులకి చాలా యూస్ఫుల్ అండి. అది ముందు గవర్నమెంట్ క్యాన్సిల్ చేయడం చాలా బ్యాడ్ లక్. ఈ గవర్నమెంట్ రాగానే స్టార్ట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అలాగే కార్మికులు అంటున్నారు, అలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చాలా యూస్ఫుల్ అండి. ₹5 లంచ్ అనేది చాలా యూస్ఫుల్. సో అన్నా క్యాంటీన్ అనేది నడపడం అనేది చాలా పాజిటివ్ అండి. యాక్చువల్గా పబ్లిక్లో ఉన్న ఒపీనియన్ అయితే 90% చాలా హ్యాపీగా ఉన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ అన్నారు, దాన్ని పబ్లిక్లో ముందు గవర్నమెంట్ చాలా నెగిటివ్లో వెళ్ళిపోయిందండి. 90% అయితే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందనేది భయపడ్డారు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ క్యాన్సిల్ చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో
14 నుంచి 19 వరకు 2000 పెన్షన్ అనేది 3000 అట్ ఎ టైం చేశారు. అదే జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3000 నుంచి 4000 రావడానికి 5 ఏళ్ళు పట్టింది. బట్ కానీ ఇప్పుడున్న పొజిషన్లో 3000 నుంచి 4000కి జంప్ అయిందండి పెన్షను. పబ్లిక్ చాలా హ్యాపీగా ఉన్నారు, తీసుకునే వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అది యూస్ఫుల్ అండి. మెగా డిఎస్సి పై మీ అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి సార్ ఎక్సలెంట్ సార్. అది ఎందుకు చెప్తున్నానంటే ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం లేక, గవర్నమెంట్ ఉద్యోగాలు లేక పబ్లిక్ ఎదురు చూస్తున్నారు. చాలామంది వయసు అయిపోతుంది చాలా ఫీల్ అవుతున్నారు. దాన్ని కూడా కొంచెం రిలాక్సేషన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎక్సలెంట్ అండి. ఈ గవర్నమెంట్ హార్డ్ వర్క్ చేస్తున్న నమ్మకంతో పబ్లిక్ 90 to 95% సక్సెస్ఫుల్ చేశారండి గవర్నమెంట్. ఎస్, థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఏంటంటే ఈ రోజు మనం నిర్వహించిన కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏదైతే 5 సంతకాలు పెట్టారో, మెగా డిఎస్సీ కావచ్చు, అన్నా క్యాంటీన్స్ కావచ్చు, వృద్ధుల పెన్షన్ 1000 రూపీస్ పెంచి ఇవ్వడం కావచ్చు. సో ఇలాగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి తొలుత సంతకాలు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. వాటి పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి అనేది చాలా గ్రేట్ సార్. చాలామంది అదేదో ఉద్యోగాలు ఇచ్చేస్తాము అది అని చెప్పి ఇదని చెప్పేసి నమ్మకాలు నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచేసుకొని ఇంతవరకు ఉద్యోగాలు లేక మాలాంటి వాళ్ళు వయసు అయిపోయి మళ్ళీ పోయి ప్రిపేర్ అయ్యి, అది ఫస్ట్ సూపర్ అసలు మెగా డిఎస్సి అనేది. అది ఉద్యోగస్తులకి నిరుద్యోగులకి చాలా గొప్ప విషయం అది. నెక్స్ట్ వచ్చి అన్నా క్యాంటీన్లు, అది వచ్చి కడుపు నింపే వ్యవహారం, అవన్నీ ఆపేశారు. ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా ప్రజావేదికని కూల్చి నాశనం చేశారు, దాన్ని సర్వనాశనం చేసేసారు. అక్కడితోటే స్టార్ట్ అయిపోయింది కూలడం అనేది. ఇప్పుడు అది నిజం అయిపోయింది. 151 గెలిచేసాం అని చెప్పి గొప్పలు మాట్లాడి మధ్యలో 5 ఎగిరిపోయింది. అటొకటి ఇటొకటి 11 మిగిలినవి. అది దేవుడు రాసిన రాతని ఎవరు తప్పించలేరు సార్. మిగతా చూస్తే పెద్దలకి పెన్షన్ అనేది వాళ్ళు ఎంత అవస్థలు మెడికల్గా ఏమన్నా హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఇప్పుడు చాలామంది చాలా పిల్లలు గమనించడం లేదు. ఆ పెన్షన్ మీద చాలా ఆధారపడి ఉన్నారు. అది పెన్షన్ కానీ మిగతా ఏదైనా కానీ ఆ మంచి నిర్ణయాలు తీసుకునే తత్వము అతని చంద్రబాబు నాయుడు మీద గౌరవం ఇష్టంతో నేను మాట్లాడడం లేదు. ప్రజాస్వామ్యంలో వ్యవహరించాల్సిన రీతిలోనే ఆయన అన్ని నిర్ణయాలు ఉంటాయి, చేసే పరిపాలన కూడా ఆ విధంగానే ఉంటాయి. సచివాలయంలో కూర్చొని నవ్వడాలు నవ్వించడాలు ఆ దేవాలయం సార్, అది అక్కడ కూర్చొని తీసుకునే నిర్ణయాల మీద మన జీవితాలు ఆధారపడి ఉంటుంది. అవన్నీ వదిలేసి ఎంతసేపటికి వెటకారాలు, హేళనలు, వెక్కిరింపులు. ఒక 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తితో ఆపోజిషన్లో కూర్చున్నప్పుడు ఒక బిల్లు పాస్ అవ్వాలంటే ఎంత నీట్గా మాట్లాడుకొని నిర్ణయించుకొని స్పీకర్ సంతకాలు పెట్టి మళ్ళీ గవర్నర్ అప్రూవల్ తీసుకొని ప్రజాస్వామ్యంలో ఇవి ప్రాసెస్. ఇవన్నీ మర్చిపోయేసి ఇష్ట ప్రకారం హేళనలు, తిట్టడాలు, బూతులు, బూతులు. అసలు బూతుల రాజ్యం సార్ మన రాష్ట్రం. ఏపీ అనేది గొప్ప తెలుగులో గొప్ప ఇది వ్యవహారం ఉండే రాష్ట్రం. ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా గంటలు అవుతాయి సార్. సువర్ణ టీవీ ఈ వ్యవహారం చేయడం, ఈ పద్ధతిలో ప్రజా అభిప్రాయాలు సేకరణ వచ్చి చాలా మంచి, అంటే నలుగురికి ఎంతసేపటికి నిద్రపోతా ఉంటే కళ్ళలు కంటా ఉంటే అది కుదరదు సార్. మూడు రాజధానులు కళ్ళలు కానీ ఒక్క రాజధానికే గతి లేకుండా అమరావతిని సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఆయన వచ్చి దాన్ని శుభ్రం చేసే పరిస్థితి ఆడంత సార్ రాజధానిని. ఈ వింత వ్యవహారం ఇది. కానీ సువర్ణ టీవీకి చాలా అభినందనీయం, చాలా కృతజ్ఞతలు అభిప్రాయాలు సేకరించినందుకు.